సో ఈ రోజే హీరోయిన్ ప్రత్యూషకి తుది తీర్పు అయితే ఇచ్చింది సుప్రీం కోర్టు. దాని గురించి మీకు ఏమనిపిస్తుందో చెప్పండి సార్. అంటే దాదాపు 24 సంవత్సరాలు అయింది కదా, వాళ్ళ మదర్ పోరాటం చేసి 24 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. సో ఆవిడకి న్యాయం జరిగినట్టేనా? దీని గురించి మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. న్యాయం జరగటం మాట ఎలాగుందనమ్మా, ఇన్ని సంవత్సరాల పాటు అంటే దరిదాపుగా 2002లో ఆ అమ్మాయి చనిపోతే 2026లో తీర్పు రావడం అనేది, అంటే 24 సంవత్సరాలు తీర్పు రావడం అనేది చాలా నాకైతే హాస్యాస్పదంగా ఉంది. అంటే ఈ మాట నేను కోర్టులను ధిక్కరించడమో లేకపోతే వ్యతిరేకించడమో కాదు, కానీ ఇన్ని సంవత్సరాల పాటు ఆ కేసు ఎన్నిసార్లు మరి దర్యాప్తు చేసేసి ఏం చేస్తారో నాకైతే అర్థం కాదు. కానీ 24 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఎందుకంటే వాళ్ళు ఉన్న కొంతమంది చనిపోయి ఉంటారు, ఒకవేళ అంటే కుర్రాడు కాబట్టి ఉండొచ్చు ఇంకాను. కానీ ఏంటంటే అదే ఒక 40 సంవత్సరాల వయసులో అతను జరిగి ఉంటే కనుక ఆడు ఈ లోపు చనిపోయిన తర్వాత తీర్పులు వచ్చినా ఏదైనా సరే ఉపయోగం ఉండదు. ఏదైనా ఇటువంటి వ్యవహారాల్లో అంటే ఇటువంటి హత్య జరిగింది కాబట్టి ఆవిడ తల్లి ఎంతో పోరాటం చేశారు. అంటే అమ్మాయి ప్రత్యూష అని రాయుడు మోహన్ బాబు గారి సినిమాలో కూడా యాక్ట్ చేసింది. చాలా అందగత్తే, చాలా బాగుంటుంది అమ్మాయి కూడా. మంచి భవిష్యత్తు ఉండే హీరోయిన్నే వాస్తవాన్ని చెప్పాలంటే. అలా ఉండేది ఆవిడ. కానీ ఏంటంటే ఆవిడ ఒక అంటే కొంచెం ఏదో మిస్టరీగానే ఉంటుంది ఆవిడ చావు. అది కూడా ఎలా చనిపోయారు ఏంటనేది మనకు తెలియదు. కానీ ఏదో దర్యాప్తు చేసినట్టు చేయటం 24 సంవత్సరాల తర్వాత, అంటే 2002లో చనిపోతే ఆవిడ 2026లో తీర్పు రావటం 24 సంవత్సరాల తర్వాత, అంటే అసలు చట్టాల మీద నమ్మకం లేకుండా పోతుంది. ఏదైనా సరే ఇటువంటి దర్యాప్తులు ఏదైనా 1 సంవత్సరం లోపు లేదా 6 నెలల లోపు చేస్తే కనుక ఆ తప్పు చేసిన వాడికి ఏమన్నా శిక్ష పడితే వెంటనే ఆ జనాలు చూసే అవకాశం ఉంటుంది. వాడికి కూడా భయం వేస్తుంది, నేను ఈ తప్పు చేశాను కాబట్టి ఈ శిక్ష పడింది అనేసి. ఇప్పుడు 24 ఏళ్ల తర్వాత ఏంటంటే హాయిగా రెస్ట్ తీసుకుంటాడు తప్ప ఆడు భవిష్యత్తు ఏం పోయినట్టు కాదు. ఇంకా ఏదైనా సరే చట్టాలు కూడా చాలా త్వరితగతిన ఈ శిక్షలు అమలు చేసేలాగా ఉంటే కనుక భయం అనేది ఉంటుందండి ఎవరికైనా సరే. అలా తప్పు చేసిన వాళ్ళకో ఎవరికైనా అటువంటి విషయంలో చట్టం కొంచెం చాలా త్వరితగతిన ప్రతిదీ. నేను చాలా సందర్భాల్లో సల్మాన్ ఖాన్ గారు హిట్ అండ్ రన్ కేసులో కూడా 20 ఏళ్ల తర్వాత అది సల్మాన్ ఖాన్ ఏమీ చేయలేనట్టు తీర్పు చెప్పారు. అది ఎంత నవ్వులాటగా ఉంటుందంటే సామాన్యుడు కూడా మరి చనిపోయింది ఎవరు చనిపోతే ఈయన యాక్సిడెంట్ చేసింది ఎవరు అనేది ఎంత అంటే కోర్టులు కూడా చెప్పలేని స్థితిలో దర్యాప్తు ఏ విధంగా చేస్తారో, ఎన్ని సంవత్సరాల తర్వాత శిక్ష వేస్తే దానికి ఏం విలువ ఉంటుందో కూడా వాళ్ళే చెప్పలేని స్థితిలో ఉంటామంటే అది చాలా దారుణం. అది ఓవరాల్గా ఏంటంటే ఏదైనా సరే, ఏ శిక్ష అయినా సరే ఏదమ్మా న్యాయం జరగటం, అది 1 సంవత్సరం ఇన్ని సంవత్సరాలు దర్యాప్తు చేయడానికి ఏముందండి అందులో కేసు. వెంటనే చేస్తే ఇదిగో ఇలా చేశాడు కాబట్టి వీడికి ఈ శిక్ష పడింది, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి, మనం కూడా తప్పు చేయకుండా ఉండాలన్న విధానం కొంతమందిలో భయం అనేది కలుగుద్ది. ఇప్పుడు నీ 24 ఏళ్ల తర్వాత ఆడికే భయం ఉండదండి. ఎందుకంటే భవిష్యత్తు ఏమో అనిపించదు ఆడికి. ఇప్పుడు దాకా ఏదో చేసుకున్నాను, బయట తిరిగాడు కదా, 24 ఏళ్ళు బయట తిరిగాడు, ఎవరికి భయం? ఈ లోపల తెలియకుండా చాలామందికి ఏదన్నా చేసి ఉండొచ్చు ఒకవేళ అలా వదిలేస్తే. ఇప్పుడు అలాగా అది ఒకటి దొంగ ఎదవలకే లేదు, ఇటువంటి తప్పులు చేసిన వాళ్ళు కూడా బెయిల్ ఇచ్చి బయట తిప్పుతున్నారు చాలామంది. అలాగా బయట తిప్పడం వల్ల ఏంటంటే ఉపయోగం ఉండదండి. వాడికి శిక్ష వేసే ఉపయోగం ఏముంది? నీట్గా దర్జాగా తిరుగుతున్నాడు. మామూలుడి కంటే ఆడికి సెలబ్రిటీ హోదా పైగా. మామూలుడి కన్నా ఎదవ కింద చూస్తారేమో, ఈడైతే అయ్యే ఆ కేసులో ఇదైనాడు అని ఎక్కడైనా ఆటోలో ఎక్కించుకున్నా సరే ఆ డబ్బులు తీసుకోడేమో, అంత సెలబ్రిటీగా చూస్తారు. మన దేశంలో ఎదవలకు ఉన్నంత విలువ మామూలు వాళ్ళకి ఉండదు. అలాగే ఏదైనా సరే మన దేశంలో చట్టాల మీద గౌరవం పెరగాలంటే కనుక ఎవరికైనా తప్పు చేసిన వాడికి వెంటనే కనీసం 6 నెలలలోపు శిక్ష పడితే కనుక దానికి ఒక గౌరవం ఉంటుంది, చట్టాలకు విలువ ఉంటుంది. అది నేను ఆ విధంగా అమలు చేయాలని నేను అనుకుంటున్నానండి ఒక సామాన్యుడిగా. ఈ కేసులో నిందితుడు ఎవరైతే ఉన్నాడో సిద్ధార్థ్ రెడ్డి, అప్పట్లో పొలిటికల్ గా కూడా సపోర్ట్ ఉంది, అందుకనే సో ఇప్పటి వరకు శిక్ష పడలేదని కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దాని గురించి మీరు ఏమంటారు? అది మనకు అదేనండి, మన దేశంలో ఉన్న అతి పెద్ద దరిద్రం ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్, లేదా వాళ్ళు ఏదన్నా చేయగలిగే క్యాలిబర్ ఉంటే కనుక వాడు దర్జాగా తిరగచ్చు. చాలామంది అంటే రాజకీయ నాయకులే పెద్ద దొంగల కింద తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకో కోర్టు కూడా రావక్కలే, వాళ్ళ తరపు లాయర్ ఏదో వెళ్ళి సంతకం పెట్టేస్తే సరిపోద్ది. అదే మామూలు వాళ్ళని అయితే కనుక నువ్వు లాయర్ని పెట్టుకొని చావదొబ్బేస్తారు అదే జడ్జి. వేరే వాడికి అయితే, ఆ దొంగకైతే కనుక ఆడి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకొచ్చి ఆడు హాజరవ్వక్కలే. అటువంటి చట్టాలు ఒక సామాన్యుడికి ఒకలాగాను, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడికి ఒకలాగా ఉండటం. మొన్న ఒకసారి ఎప్పుడోనండి రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఏదో ఒక అమ్మాయి మీద యాసిడ్ పోసారని అతన్ని ఎన్కౌంటర్ చేశారు. కరీంనగర్ అడవుల్లోకి ఎక్కడికో తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేశారు. ఆ విధంగా ఎన్కౌంటర్ చేసైనా సరే శిక్షించాలి.
శిక్షించేస్తే ఏంటంటే ఆ తర్వాత అలా చేసేవాడు యాసిడ్ పోసి మళ్ళీ ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టేవాడు ఎవడు మళ్ళీ కనపడలా. కారణం ఏంటి? ఆ విధంగా చేశారు కాబట్టి. ఇప్పుడు ఏముంది ఇందులో? ఆడి చంపేయలేదో తెలియదు, దాని తరపున ఏ గొట్టంగాండి అక్కడ నిలబెట్టారో ఏమో తెలియదు, అసలోడు ఎవరో ఏ దొంగో తెలియదు. ఆయిషా మీరా కేసు ఇప్పటికీ తెల్ల. వాళ్ళ తల్లిగారు కూడా ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఏదేమైనా సరే ఒక దొంగని దొంగగానే పట్టుకుని ఆడి స్థానంలో ఎవరినే కాకుండా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడేం బాగా దజ్జాగా తిరుగుతాడు, ఆడి తరపున గొట్టంగాన్ని పెట్టి ఆడిని తిప్పుతారు అక్కడ. ఆడు చేయలేదన్న సంగతి తెలుసు, కానీ ఏంటంటే ఆడు జీవితానికి మొత్తం సెటిల్ చేసేలా ఏ 10 కోట్లు ఇస్తారు, ఒరే నా తరపున నువ్వు అంటారు. చట్టానికి ఏంటంటే ఆడా కాదనేది అనవసరం. అక్కడ మనిషి నేనే అన్నాడంటే ఆడే. అంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉండండి. దర్యాప్తులు ఇదేం అవసరం లే. ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే కనుక ఆడేమీ చేయకలే. దర్జాకి వెళ్ళి జైల్లో కూడా రాజభోగాలతో అనుభవించేలాగా ఆడికి న్యాయస్థానం సహకరిస్తుంది. అంటే ఏసీ ఉంటుంది, పడక ఉంటుంది, టీవీ ఉంటుంది, అన్నీ కూడా. ఆడి ఇంట్లోనే ఆడికి అంత ఉండవేమో, కరెక్ట్గా టైంకి పెడతారు. అటువంటి సౌకర్యాలు కల్పించేటప్పుడు ఏ దొంగ ఎదవలకు కూడా భయం ఉండదండి. అటువంటి విషయంలో కొంచెం చట్టాలు కొంచెం కొంత చొరవ తీసుకుని అంటే భయపెట్టేవాడిని భయపెట్టేలాగా ఉంటే కనుక జనాలు భయపడతారు. ఇంకా తప్పు చేయకూడదని మనం చేసామంటే కనుక మనం కూడా బొక్కలో పడిపోతాం, మనల్ని కూడా ఎన్కౌంటర్ చేసి దొబ్బుతారు అన్న భయం అనేది కలిగితే కనుక చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా భయభక్తులతో ఉంటారు అనేది నా నమ్మకం. హైకోర్టులో తీర్పు ఇచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో 2 సంవత్సరాలు హీరింగ్ అయింది. హీరింగ్ అయిన తర్వాత దాదాపుగా 2014లో హీరింగ్ అయిపోయింది. అవునండి. ఇప్పుడు తీర్పు ఇచ్చారు. సో దాని గురించి ఏమంటారు? ఇది ఎలాగంటేనండి, హీరింగ్ అవ్వటం లేదా ఇవ్వటం అది పక్కన పెడితే, వాళ్ళు సపోజ్ ఈరోజు ఫిబ్రవరి 17వ తారీఖు అనుకోండి. ఫిబ్రవరి 17 అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వేస్తారో లేకపోతే సెప్టెంబర్ 20న వేస్తాడు. ఈ లోపల ఏమీ చేయరు వాళ్ళు. మళ్ళీ వాయిదాకి వచ్చి వాళ్ళు కనపడటమే. ఈలోపు ఏదైనా దర్యాప్తు జరుగుద్దంటే ఏమీ జరగదండి. వాళ్ళు ఏదో 2 పేపర్ల మీద ఏదో వెళ్ళాము, అక్కడికి వచ్చాం, ఆడు కనపడలేదు, వాళ్ళ నాన్నగారు ఎక్కడో చేస్తున్నాడని చెప్పారు, ఆ మాటలు రాసేసుకుని సంతకం పెట్టేసి సీఏ గారు లేకపోతే ఐజీ గారు ఏదో ఒకటి స్టాంప్ వేసేస్తే దర్యాప్తు చేసినట్టే. ఏమీ ఉండదు. చట్టాల మీద అసలు భయమే లేదండి. అసలు ఇప్పుడు ఎంతోమంది దొంగలు 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్న దొంగలు ఉన్నారు. అతిపెద్ద ఆర్థిక నేరాలు చేసి లక్షల కోట్లు దొంగతనాలు చేసి వాళ్ళు బెయిల్ మీద తిరుగుతున్నారు. అటువంటి వాడికి భయం ఏంది? దర్జాగా కబుర్లు చెప్తున్నారు బయట. ఏదైనా సరే చట్టాల మీద గౌరవం కలగాలంటే వాళ్ళు వ్యవహరించే తీరు వెంటనే శిక్షలు పడేలాగా సరైన దర్యాప్తు చేసి, అంటే ఎవరినో గొట్టంగాడిని నుంచోబెట్టి అక్కడ శిక్షలు వేయటం కాదు, సరైన దర్యాప్తు చేసి వెంటనాడికి శిక్ష పడేలాగా ఉంటే కనుక భయం అనేది ఉంటుంది. ఆ భయం అనేది లేనంతకాలం ఆడు డబ్బుతో ఆడు బయటే తిరుగుతాడు, ఇన్ఫ్లుయెన్స్తో బయటే తిరుగుతాడు. ఆయన కాపాడేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. తర్వాత వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా నా కూతురికి ఇంకా న్యాయం జరగలేదు అని అన్నారు. అవునండి. అవునండి. ఇప్పుడు ఆవిడే కదండి, ఆవిడ న్యాయం జరిగినట్టు ఏం అనుకోవట్లేదు, నేనే అనుకోవట్లేదు. ఆవిడ వరకు పక్కనట్టండి, బయట ఒక సామాన్యుడే నేనే న్యాయం జరిగిందని అనుకోవట్లే. ఏదో తూతు మంత్రం ఇది. 24 ఏళ్ల తర్వాత ఎవడికండి గుర్తు? నిజంగా అది ఏదో తప్పు చేసిందేమో అందుకునే చంపేశారు అనుకుంటారు. కానీ ఆ సమయంలో విషయాలు తెలిస్తే ఎంత కర్కశంగా వ్యవహరిస్తే ఆ అమ్మాయి చనిపోయింది, ఎందుకు చనిపోయింది అనేది వివరాలు ఇప్పటికీ ఎవరికే తెలియనప్పుడు శిక్ష ఇస్తే ఆడి మీద సానుభూతి పెరుగుద్ది తప్ప ఆడి ఒక ఎదవన్న సంగతి ఎవరికే తెలియదు. అవునా కదా? సానుభూతి ఏంటి? అయ్యో అనవసరంగా ఇన్ని చంపేస్తున్నారే, ఇన్నేళ్ల తర్వాత ఎందుకు, అనవసరం కదా అని సానుభూతి పెరగడం తప్ప వల్ల ఏమీ ఉపయోగం ఉండదండి. ఎప్పుడైనా సరే తప్పు చేసినప్పుడు వెంటనే ఆడికి శిక్ష పడేలాగా ఉంటేనే దానికో గౌరవం, దానికో విలువ. మిగిలినోడు భయపడతాడు. దానివల్ల నాలంటాడు, అయ్యమ్మ ఆడిని అలా చేశారు కదా, మనం ఇలా ఉండకూడదు, తప్పు చేసామంటే జైల్లో పడేస్తారు, వెంటనే ఎన్కౌంటర్ అన్నా చేసి పడదొప్పుతారు అన్న భయం కలిగితే ఆడు భయపడతాడు తప్ప లేకపోతే ఉపయోగం లేదు.